హాయ్ అండి. నేను మీ కోమ్ల క్యూటీస్ నుండి. నేను ఈరోజు కెమికల్ పీల్ ట్రీట్మెంట్ వాటి బెనిఫిట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చిన కొంతమంది క్లయింట్స్కి నేను కెమికల్ పీల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను. అందులో ఒకరు ఈ కెమికల్ పీల్ ట్రీట్మెంట్లో మీరు వాడే కెమికల్ వల్ల ఫేస్ పైన ఉన్న స్కిన్ డ్యామేజ్ అవుతుందా అని అడిగారు. ఈ అపోహ చాలామందిలో ఉండొచ్చండి. కానీ కెమికల్ పీల్ ట్రీట్మెంట్ అన్నది గత 50 సంవత్సరాలుగా డెర్మటాలజిస్టులు విస్తరంగా ఉపయోగిస్తున్నారు. మన బాడీలో స్కిన్ అనేది ఒక డైనమిక్ ఆర్గన్. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ అన్నది రోజువారీ ప్రక్రియ. ఈ కెమికల్ పీల్ ట్రీట్మెంట్ స్కిన్ కేర్ థెరపీలో ఫండమెంటల్ పార్ట్. కెమికల్ పీల్ ట్రీట్మెంట్ అంటే ఇది ఒక ప్రాసెస్ అండి. ఏదైతే కెమికల్ మనం ఫేస్ పైన అప్లై చేస్తామో అప్లై చేయడం వల్ల వాళ్ళ స్కిన్ ఇష్యూని బట్టి, స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి కెమికల్ పీలింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ కెమికల్ పీల్ వల్ల స్కిన్ డెడ్ అండ్ డ్యామేజ్ స్కిన్ పీల్ అవ్వడం వల్ల స్కిన్ అనేది స్మూత్ అవ్వడం, అన్ఈవెన్ స్కిన్ ఈవెన్ అవ్వడం, ఫేస్ పైన ఉన్న ఫైన్ లైన్స్ డెమిష్ అవ్వడం, అలానే ఎన్లార్జ్డ్ పోర్స్ మినిమైజ్ అవ్వడం, అలానే బేసల్ లేయర్ స్టిమ్యులేట్ అయ్యి సెల్స్ పునరుద్ధరణ పెంచడం, అలానే మన చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా తయారవ్వడం, ఓవరాల్గా స్కిన్ అన్నది చాలా హెల్తీగా, బ్రైట్గా, గ్లాసీగా తయారవ్వడం జరుగుతుందండి. ఈ కెమికల్ పీల్ అన్నది ప్రతి ఒక్కరికి ఒకటే ఉండదు. వారి వారి స్కిన్ ఇష్యూని బట్టి, స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి, అంటే యాక్నీ ఉన్నవారికి, స్కిన్ డిస్కలరేషన్ ఉన్నవారికి, అన్ఈవెన్ టోన్ ఉన్నవారికి, అలానే చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ అలా వస్తూ ఉంటాయి ఫేస్ పైన, అలా ఉన్నవారికి, పిగ్మెంటేషన్ ఉన్నవారికి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ టైప్ని బట్టి, స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి, స్కిన్ ఇష్యూని బట్టి ఈ కెమికల్ పీల్ అన్నది వేయడం జరుగుతుందండి. అందులో కూడా కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. అంటే వారి ప్రాబ్లమ్ని బట్టి ఏ కాన్సన్ట్రేషన్ యూజ్ చేయాలి, వారికి ఎంత కాన్సన్ట్రేషన్ యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నది చూసి వారికి ట్రీట్మెంట్ అన్నది చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది, అంటే కెమికల్ పీల్ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి అనేసి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.